నమస్తే శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం వారి ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మీకున్నటువంటి జాతకపరమైన సమస్యలకు సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయ వ్యవస్థాపకులు శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు మనతో పాటున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం గురువు గారు, అసలు ఈ జాతక సమస్యలు అనేవి దేంతో ముడిపడి ఉంటాయి? మనిషి పుట్టగానే ఒక జాతకం తయారవుతుందండి. లగ్నము ఏ సమయంలో అయితే మనిషి తల్లి గర్భం నుండి బయటకు వచ్చే సమయం దాని లగ్నం అంటామట. ఆ లగ్న సమయంలోని మనిషి యొక్క జీవన విధానం అంతా తెలుస్తుంది జ్యోతిషాస్త్రం. ఆ లగ్నాన్ని దృష్టిలో పెట్టుకుని దశలు, అంతర్దశలు, గోచారం, గ్రహచారం ఇవన్నీ మనం చూసుకుని తర్వాత మనిషి జీవన విధానాన్ని అంతా మనం చెప్పడం జరుగుతుందన్నమాట. పూర్వం ఈ శాస్త్రం అనేది రాజుల దగ్గర ఉండేది అన్నమాట. మహారాజుల దగ్గర ఉండడము అంతే తప్ప ప్రజల దగ్గర మాత్రం ఈ శాస్త్రం ఉండేది కాదన్నమాట. రాజు దగ్గర ఒక మంత్రి, ఒక జ్యోతిష్యులు, ఒక వైద్యుడు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏంటంటే రాజుకు పుట్టిన సంతానం చక్రవర్తి అవుతాడా, మహారాజు అవుతాడా, లేకపోతే విశ్వాన్ని ఏలే మహాచక్రవర్తి అవుతాడా, ఇవన్నీ తెలుసుకోవడానికి జ్యోతిష్యులు వాడుకునేవారు అన్నమాట. ఆ పుట్టిన గడియల్లో కానీ చూసి సరైన స్థితిలో ఉన్నారా లేదా చూసుకుని జాతకం చూసి విశ్లేషణ చేసి అప్పుడు ఆ రాజకుమారుడికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తుండేవారు అనమాట. అంటే శాస్త్రం అక్కడతోనే ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంటికి ఒక మహారాజు ఉన్నారు. అంటే ఇంటి యజమాని ఒక మహారాజుగా మనం భావిస్తామన్నమాట. అంచేత ప్రతి ఇంటిలో కూడా ఇంటి యజమానికి అన్ని విధాలుగా సుఖం జరగాలి, సంతానం వల్ల మంచి జరగాలి, వివాహం అయిన తర్వాత ఇంటికి వచ్చిన కోడల వల్ల మంచి జరగాలి, అదేవిధంగా మన వ్యాపార అభివృద్ధి జరగాలి. ఇవన్నీ జరగాలి అనుకున్నప్పుడు ఏంటంటే మన జాతకంలో పుట్టిన సమయము చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. ఎప్పుడైతే ఆ సమయం సరిగ్గా లేదో జాతకం చెప్పడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు హస్త సాముద్ర ప్రకారం చెప్తుంటామన్నమాట. సో ఇలా ఒక్కొక్కసారి హస్త సాముద్ర ప్రకారం చేయాలనుకున్న ఒక వయసు వచ్చిన తర్వాత ఏంటంటే చేతిలో మడతలు పడుతుంటాయి. ఆ మడతలే రేఖలు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారన్నమాట. అలాంటప్పుడు కూడా జాతకం చెప్పడం కష్టమైపోతుంది. అప్పుడు వాళ్ళకు పుట్టిన సంతానం యొక్క జాతకాన్ని తీసుకుని అందులో నుండి వాళ్ళ జాతకం చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా జ్యోతిష్ శాస్త్రాన్ని మనం ఏంటంటే అన్ని విధాలుగా అంటే ఏ విధమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పడము, దాన్ని ఒక మార్గంగా ఒక సన్మార్గంగా మనం వెళ్ళడానికి అన్ని విధాలుగా యోగాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇటువంటి జాతకం చెప్పేటప్పుడు ఏంటంటే మనం ఒక మంత్ర సాధన చేయడము, ఒక వ్యక్తి అదేవిధంగా ఒక రత్నధారణ చేయడము, అదేవిధంగా ఒక యంత్రాన్ని ఇంట్లో ప్రతిష్ఠ చేసుకోవడం, దీని ప్రభావం వలన ఒక యోగం అనేది కనబడుతుంది అనమాట. సో ఈ విధంగా తెలుసుకుని జ్యోతిషుల ద్వారా మీరు ఎప్పుడైతే ఒక మంత్రాన్ని కలిసి ప్రకటిస్తారో, ఒక రత్నధారణ చేస్తారో డెఫినెట్గా దాని ఫలితం రాజయోగాన్ని తీసుకెళ్తుందన్నమాట. ఇవన్నీ చెప్పేదే శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం. అంచేత మీరు ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మాకు స్క్రోల్ని కనబడుతున్న నంబర్లో మీరు కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రాగలిగితే మీకు మంచి పరిష్కార మార్గాన్ని చూపించగలుగుతామండి. ఓకే గురుగారు, తెనాలి నుంచి గోపిరెడ్డి గారు కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. గోపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, మరి గోపిరెడ్డి గారు మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు చెప్పండి. నా గురించే అండి. ఓకే గోపిరెడ్డి గారు, మీరు పుట్టిన తేదీ చెప్పండి. 1991 సెప్టెంబర్ 7వ తారీఖు. 7వ తారీఖు. సమయం చెప్పండి. సమయం సాయంత్రం 6:30 అండి. 6:30కి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పెళ్ళి అని కొంచెం ఆర్థిక పరిస్థితులు. ఓకే, తప్పకుండా గురువు గారు చెప్తారండి. మీది ఇక్కడ చూసుకున్నప్పుడు మఖా నక్షత్రం అయిందండి. మఖా నక్షత్రం అవ్వడం తర్వాత ఇది సింహరాశి, లగ్నం కూడా చూసుకునేసరికి ఇక్కడ కుంభలగ్నం అయిందండి. ఈ కుంభలగ్నంలో వివాహ విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కుజుడు ప్లస్ శని వీళ్ళిద్దరు, కుజుడు ఇక్కడ అష్టమ స్థానంలో ఉండడము ఒక దోషంగా మనం చూపిస్తుందన్నమాట. అదేవిధంగా శని వ్యయ స్థానంలో ఉండడం, ఈ రెండింటి యొక్క ప్రభావం వల్ల షష్టాష్టకాల లాంటి స్థితి కూడా ఏర్పడుతుందండి. అంతే ఇక్కడ కుజుడు యొక్క సంపూర్ణ దోషం ఉందని చెప్తామన్నమాట. ఈ దోష నివారణ చేసుకోవడం అనేది చాలా అవసరం పడుతుందండి. కుజ దోషం ఉన్న వ్యక్తుల ద్వారా వివాహం చేసుకోవడం, వాళ్ళని వివాహం చేసుకోవడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. అయితే ప్రస్తుత దశ ప్రకారం చూసుకుంటే శుక్రమహాదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో కేతు యొక్క ప్రభావం ఉంది కాబట్టి సుమారుగా 2014 ఏప్రిల్ లోపల వివాహం జరిగే అవకాశం ఉందండి. అదేవిధంగా ఈ లగ్నానికి శుక్రుడు యోగకారకుడు కాబట్టి ఈ 2014 ఏప్రిల్ లోపల మీ లైఫ్ సెటిల్మెంట్స్, మంచి ఉద్యోగ వ్యవహారం అని కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే మనకు చేయవలసిందంటే పంచమానికి అధిపతి అయినటువంటి బుధుడు యొక్క బలాన్ని పెంచుకోగలిగితే అష్టైశ్వర్య భోగభాగ్యాలతో అన్ని విధాలుగా సెటిల్మెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బుధుడికి సంబంధించిన గరుడు పచ్చాన రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నించండి. నిత్యము చండీ అమ్మవారి యొక్క మంత్ర సాధన చేయడం ప్రయత్నించండి. ఈ రెండింటి ప్రభావం వల్ల మీ జీవితంలో అనుకున్న స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దోష నివారణ చేసుకోవడము, ఎటువంటి దోషము ఉన్న వ్యక్తి అంటే అమ్మాయిని వివాహం చేసుకోవడము అని చాలా ప్రాసెస్ వహిస్తుంది. కాబట్టి మీరు వివాహం చేసుకున్నప్పుడు జాతకాన్ని చక్కగా పరిశీలించి చేసుకోగలిగితే బాగుంటుంది చెప్పగలుగుతామండి. గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారు. విజయ్ కుమార్ వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. కాల్ తీసుకుందాం. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. విజయ్ కుమార్ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు చెప్పండి. నా వైఫ్ గురించి అండి.
పేరు చెప్పండి. పేరు జ్యోతి అండి. జ్యోతి గారు. ఓకే, జ్యోతి గారు పుట్టిన తేదీ 6/1/1973. సమయం చెప్పండి. ఏంటండి? సమయం సాయంత్రం 6:50 అండి. సాయంత్రం 6:50కి. జ్యోతి గారు 55. జ్యోతి గారి విషయంలో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ప్రస్తుతానికి ఆర్థిక పరిస్థితి బాగోలేదు. అంటే ఆవిడకి గురుమాదేశి నడుస్తుంది. గురుమాదేశి లగ్నానికి కర్కాటక లగ్నం అన్నమాట. చాలా బాగుంటది అందరూ అన్నారు. చాలా మంది చూపించాం. ఏంటి ఇంతవరకు ఏంటి గంటలుగా ఫలితం లేదు. సరే, తప్పకుండా గురువు గారు చెప్తారండి. తర్వాత సినిమా దేశం వస్తుంది. ఆ దశ ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. తప్పకుండా అండి. మీరు అన్నట్టుగా మీ ఇంటి లాలది ఇక్కడ కర్కాటక లగ్నం అయిందండి. శ్రవణ నక్షత్రం అయిందండి. మకర రాశి అయింది. లగ్నం కూడా చూస్తే కర్కాటక లగ్నం అయింది. ప్రస్తుతానికి గురు మహారదశ నడుస్తోందండి. ఈ గురు మహారదశలో కూడా అంతర్దశలో మనకి ఏంటంటే జాతకరీత్యా చూసుకున్నప్పుడు శుక్రుడు యొక్క ప్రభావం కనబడుతుందండి. ఇక్కడ గురు శుక్రుల యొక్క పరస్పర వీక్షణం కానీ కలిసి ఉండడం కానీ గురుడు యొక్క అంతర్దశ శుక్రుడు వచ్చినా శుక్రుడు అంతర్దశలో గురుడు వచ్చినా ఇదేంటంటే కొంతవరకు వీళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటే మన జీవితాలతో ఆడుకున్నట్టుగా ఉంటుందన్నమాట. కారణం ఏంటంటే గురుడు అన్నవాడు బ్రాహ్మణ రాజు అయితే శుక్రుడు రాక్షసరాజు. ఇద్దరు సమవుజ్యులు అనమాట. సమవుజ్యులు ఎప్పుడైతే ఒక చోట ఉంటారో డెఫినెట్గా నేను గొప్ప అనుకుంటూ అసలు పని చేయడం మానేస్తారన్నమాట. ఈ విధంగా ఏంటంటే మన అసెంబ్లీలో చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉంటే చాలా బాగుండేది. ఏంటంటే ఇద్దరు మన చక్కగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఏ పని అయ్యేటట్టుగా ఉండేది కాదనమాట. ఈ విధంగా మనకు జాతకంలో కూడా శుక్రుడు గురుడు కలిసి ఉంటే ఏంటంటే వాళ్ళ దశాంతర్దశలో వచ్చినప్పుడు మన జీవితాలతో ఆడుకుంటారు. అంతే తప్ప ఆ గ్రహాలు మనకంటూ ఏ మంచి పని చేయదన్నమాట. అటువంటి పరిస్థితి 2012 నుండి కనబడుతుందండి. ఇది సుమారుగా 2015 జూలై వరకు ఉంది కాబట్టి ఇది ఇలా కంటిన్యూ అవుతుందన్నమాట. అంచేత గురు మహారదశలో ఈ శుక్రుడు యొక్క భుక్తి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చే గ్రహాలన్నీ అంటే రవి చంద్ర కుజ రాహువులు అందరూ కూడాను గురుడికి సంపూర్ణంగా సపోర్ట్ చేస్తారన్నమాట. అంటే ఫస్ట్ హాఫ్ 16 సంవత్సరాల మహాదశలో మొదటి హాఫ్ వెళ్ళింది, సెకండ్ హాఫ్లో ఈ యోగాలని కనబడుతున్నాయి అన్నమాట. అంచేత 2015 జూలై నుండి కనబడుతుంది. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే గురువు యొక్క బలాన్ని పెంచడం చాలా అవసరం పడుతుందండి. గురు బలం పెంచడానికి కనకపుష్యరాగం రత్నం పెట్టుకోవడం, తర్వాత వచ్చే దశానాథుడైనటువంటి రవి యొక్క బలం కూడా పెంచుకోవడం చాలా అవసరం పడుతుందన్నమాట. ఈ రవి యొక్క బలం అంటే ఇక్కడ కెంపున రత్నం పెట్టుకోవడం, ఈ రెండు ఖచ్చితంగా మీ ఇంటిలాల చేత పెట్టించడం చాలా అవసరం పడుతుందండి. ఒకటి ఉంగరం వేలకి కెంపు, అలాగే చూపుడు వేలకి కనకపుష్యరాగం కనీసం 4 క్యారెట్స్ పెట్టుకుని ఆదివారం నాడు రవివార సమయంలో కెంపు, గురువారం నాడు గురువార సమయం చూసుకుని సాధన దారి చూసుకుని అది ఇవి రెండు పెట్టుకోవడం వల్ల ఆమె జాతకం వల్ల మీకు కూడా అన్ని విధాలు కలిసే అవకాశం ఉంది. ఇక మోక్షస్థానం కేతు 12 ఇంట్లో ఉండడం వల్ల దైవచింతనము మోక్ష సాధనము ఇంకొక జన్మ అంటూనేది ఇది ఆఖరి జన్మగా మోక్షం కూడా వస్తుంది. కాబట్టి ఎంత సాధన చేసుకోగలిగితే అంత బాగుంటుంది. ఈ 2 రత్నాలు పెట్టండి, మంచి ఫలితాలు మీకుంటుంది. ఈ లౌకిక ప్రపంచంలో కావాల్సిన అన్ని సుఖాలతో పాటు మోక్షం కూడా పొందే అవకాశం ఆవిడకు ఉంది. కాబట్టి ఆ విధంగా జరుగుతుందని చెప్పగలుగుతామండి. ఓకే గురుగారు, మరో కలర్ లైన్లో ఉన్నారు విజయవాడ నుంచి సుధాకర్ గారు. నమస్తే అండి సుధాకర్ గారు. నమస్కారం. మా అబ్బాయి రామ్మోహన్. పుట్టిన తేదీ చెప్పండి. 19 నవంబరు 81. సమయం చెప్పండి. రాత్రి 12:28 తెల్లవారితే 20వ తారీఖు. తెల్లవారితే 20వ తారీఖు వస్తుంది. 12:20 పుబ్బ నక్షత్రం సింహరాశి. ఓకే, రామ్మోహన్ గురించి ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? జాతకం ముందు స్వగృహ యోగం ట్రై చేస్తుంది, ఎలా ఉన్నది ఏంటన్నారండి చెప్పండి. హలో సుధాకర్ గారు, ఏంటి అడిగారండి? రామ్మోహన్ విషయంలో గృహయోగం ఏమైనా ఉందేమో చెప్పండి. అయ్యా మీది ఇక్కడ పుబ్బా నక్షత్రం అయింది, సింహరాశి అయింది, సింహలగ్నం అయింది. మీరు చెప్పినట్టుగానే లగ్నంలో చంద్రుడు ప్లస్ కుజుడు యొక్క చంద్రమంగళ యోగం ఉంది. అయితే రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు పడిపోవడం వల్ల కాలసర్ప దోషం కూడా ఉంది. ప్రస్తుత దశాంతర్దశ ప్రకారం తీసుకున్నట్టు ఈ కాలసర్ప దోషం ఎప్పుడైతే ఉందో ఇది 32 సంవత్సరాల వరకు లైఫ్లో అన్సర్టనిటీ ఆఫ్ లైఫ్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత యోగాలను కనబడితే ఇప్పుడు 32 సంవత్సరాలు దాటింది కాబట్టి దాటిన తర్వాత 33వ సంవత్సరం నుండి అన్ని సెటిల్మెంట్స్ అవుతాయి. అందులో ఒక భాగంగా మీరు ఇల్లు గురించి అడిగి ఉన్నారు. ప్రస్తుత దశాంతర్దశ ప్రకారం చూసుకుంటే 2011 నుండి కుజమహారదశ, అందులో కూడా అంతర్దశలో ఇక్కడ శని ప్రభావం కనబడుతుంది. 2014 సెప్టెంబర్ తర్వాత అంటే వచ్చే సంవత్సరం సెప్టెంబర్ తర్వాత మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారండి. అంతవరకు గృహ విషయంలో మాత్రం కొంచెం నిదానంగా ఉండడం చాలా అవసరము. ఏదో ధనం ఉంది కదా, అవకాశం వచ్చింది కదా, బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తున్నాడు కదా, ఇలాంటి ఆలోచనలు పెట్టుకుని పక్కవాడు మనం సహాయం చేస్తాన్నాడు కదా, ఇటువంటి కొన్ని ఆలోచనతో ఇల్లు కొనుగోయాలని ప్రయత్నం మాత్రం మీరు చేయకండి. కారణం
ఏంటంటే కుజుడు యొక్క అంతర్దశలో శని యొక్క ప్రభావం ఉన్నప్పుడు మనకు అదొక తప్పుడు మార్గమే చూపిస్తుంది తప్ప మంచి మార్గం చూపించే అవకాశం ఉందన్నమాట. అటువంటి సమయంలో మీరు ఎటువంటి తప్పుడు మార్గంలో వెళ్ళారంటే డబ్బంతా ఇరుకుపోవడం జరుగుతుందన్నమాట. అంచేత 2014 సెప్టెంబర్ తర్వాత అంటే నెక్స్ట్ దసరాలప్పుడు మీరు కొనడానికి ప్రయత్నించండి, ఫలితం బాగుంటుంది. దీంతో అంటే ఇంకొంచెం రాహువు వ్యయస్థానంలో ఉండడం విపరీతమైన ఖర్చు చేసి పెడతారు కాబట్టి లగ్న బలం పెంచుకోవడం కావాలి. కెంపు అనే ఒక రత్నాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నించండి. అది కనీసం 4 క్యారెట్స్ వరకు పెట్టుకోండి. అది బంగారంలోనైనా వెండిలోనైనా చేసుకోవచ్చు. ఆదివారం పూట రవిహోర సమయంలో పెట్టుకోవడం ప్రయత్నించండి. కొంచెం వివరం కావాలనుకుంటే మీరు పర్సనల్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే కొంచెం వివరంగా చెప్తామండి. ఓకే గురువుగారు, మరి అసలు వ్యాపారం, విద్య, సంతానం, వివాహం ఇవన్నీ కూడా జ్యోతిష్యంతో ముడిపడి ఉంటాయా? ఖచ్చితంగా ముడిపడి ఉంటాయమ్మా. ఇదేంటంటే మనిషి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏంటంటే ఒకసారి జీవితంలో మనిషి యొక్క జాతకం చూడడం మొదలుపెట్టినప్పటి నుండి ఆ యోగాలన్నీ వరుసగా కనబడుతుంటాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, మనిషికి ఒక ఇబ్బంది ఉందని తెలియగానే డాక్టర్స్తో మనం ఏ విధంగా కన్సల్ట్ చేస్తాము, చేసిన తర్వాత ఆ ఇబ్బంది తగ్గేంత వరకు అంటే ఆరోగ్యపరమైన ఇబ్బంది తగ్గేంత వరకు మనం ఏ విధంగా అయితే మనం ఫాలో అవుతుంటాం, మెడిసిన్స్ డాక్టర్ని కలిసేది ఒకసారి, కానీ మెడిసిన్స్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటాం. ఎందుకు ఫాలో అవుతామంటే అది పూర్తిగా తగ్గిపోవాలని, అటువంటి రోగం అనేది దూరం పోవాలని మనం వాడుతుంటాం. కానీ ప్రతిరోజు డాక్టర్ని కలవం కదా మనం. అదేవిధంగా ఏంటంటే జ్యోతిష్యులను ఒకసారి కన్సల్ట్ చేసిన తర్వాత మీ జీవిత విధానం ఏమిటి, జీవితంలో ఉన్న సమస్యలు ఏమిటి, ఆ సమస్య పరిష్కారం ఏ విధంగా చేయాలి అని తెలుసుకుని వాళ్ళు చెప్పే విధానాన్ని మన నిత్యం పాటించడానికి ప్రయత్నించగలిగితే మన జీవితంలో ఎటువంటి ఆటంకం లేకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నమాట. దీనికో ఒక మార్గంగా అంటే నిత్యము ఒక మంత్ర సాధన చేయాలి. ప్రతి జీవి ఒక మంత్ర సాధన చేయాలి. బీజాక్ష మంత్ర సాధన చేస్తే ఒక సంపూర్ణమైన స్థితి యోగం వస్తుందని చెప్తామన్నమాట. అదేవిధంగా ఒక రత్నధారణ చేయడం వల్ల ఏంటంటే కొంత పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉందని చెప్తాం. అదే ఇంటిలి బాధది ఒక యంత్రధారణ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లో ఎటువంటి ప్రశాంతత నుండి కోల్పోయారో అది ప్రశాంతం నుండి మానసిక ఒత్తిడి నుండి బయటపడే అవకాశం ఉండడం అనమాట. ఈ విధమైన స్థితిని చెప్పేది శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలు అనమాట. అంచేత ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ ఒకసారి మీరు అపాయింట్మెంట్ తీసుకుని రాగలిగితే ఫలితాలు బాగుంటాయని చెప్పుకుంటాం. ఓకే గురుగారు, మరో కాలర్ కడప నుంచి మనోహర్ గారు కాల్ చేశారు. మనోహర్ గారు నమస్తే అండి. మనోహర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు చెప్పండి. మేడం నేను మా చెల్లెల గురించి తెలుసుకున్నాను మేడం. పేరు చెప్పండి. మీ గురించేనా? మా చెల్లెల గురించి. చెల్లి గురించి. చెల్లెలు గారి పేరు చెప్పండి. ప్రసన్న. ఓకే. పుట్టిన తేదీ? పుట్టిన తేదీ 8వ తేదీ 10వ నెల. 10వ నెల 1998. 98. అమ్మాయి మ్యారేజ్ అయింది. ఓకే. ఆ అమ్మాయి మ్యారేజ్ గురించి తెలుసుకోవాలని. టైం అడగండి. ఎప్పుడు పుట్టారండి? ఏ సమయంలో పుట్టారు? టైమా? ఉదయం పుట్టారండి. ఉదయం. ఓకే. ఉదయం పుట్టారు. మ్యారేజ్ అయ్యింది. వివాహ తర్వాత ఎలా ఉంటుంది అని. అయ్యా ఇప్పుడు 98లో పుట్టారా అమ్మాయి? హలో, ఇప్పుడు 98లో పుట్టారా అమ్మాయి? అవునండి. 98 చాలా చిన్నపిల్ల కదండి. వివాహం చేశారా మీరు? అవునండి. 98 అంటే ఇప్పుడు 2008. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీకు తెలుసా? మీకు 15 సంవత్సరాలు. హలో, 15 ఇయర్స్లోనే వివాహం చేశారా మీరు? అవునండి. ఏంటంటే చక్కటి ప్రశ్న వేస్తున్నారు. ఇది అఫీషియల్గా మీరు 15 సంవత్సరాలకు ఆడపిల్ల పెళ్లి చేశానని చెప్పి అంత చిన్న వయసులో పెళ్లి చేయకూడదు కదా. అదే కదా పొరపాటు. ఎందుకు అలా చేశారు మీరు? అంటే మా అత్త కొడుకే మ్యారేజ్ చేయాలని ఆ సంబంధం పోకూడదని. సంబంధం పోకూడదు చేశారా? ఇది ఎవరు విన్నారనుకోండి, ప్రభుత్వం విందనుకోండి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు. ఓకే, సరేనా? అయితే ఇక్కడ అమ్మాయి నక్షత్ర ప్రకారం మనం చూసుకున్నా, జాతక రీత్యా చూసుకున్నా కూడా ఏంటంటే 2003 నుండి రాహు మార్గదర్శ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో ఇక్కడ ఏంటంటే కేతు యొక్క ప్రభావం ఉందమ్మా. కొంచెం జాతక రీత్యా పరిస్థితి బాగోలేదు 2014 ఆగస్టు వరకు. అంచేత ఆ తర్వాత అమ్మాయి యొక్క జీవితం అంతా బాగుండే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ప్రస్తుత చిన్న వయసులో అమ్మాయి వివాహం చేసుకుంది కాబట్టి సంసార సుఖానికి మాత్రం కొంచెం దూరంగా ఉంచి 2015 దాటి 18 సంవత్సరాలు దాటిన తర్వాత మీరు ఆ ప్రయత్నంగా ముందుకు మీ అమ్మాయిని కానీ పంపించగలిగితే బాగుంటుంది చెప్పగలుగుతాము. ఓకే గురుగారు, మరో కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. తెనాలి నుంచి నాగేశ్వర గారు కాల్ చేశారు. నమస్తే అండి నాగేశ్వర గారు. నమస్తే అండి మేడం. నాగేశ్వర గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు చెప్పండి. సాయి వీణా మాధురి. సాయి వీణా మాధురి. పుట్టిన తేదీ చెప్పండి. 18/4/91.
91. సమయం 2:55 AM. ఏం. మరి వీణ గురించి ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ గురించి అండి. మ్యారేజ్ కరెక్ట్ గురించి. డేట్ కావాలి. ఓకే, తప్పకుండా గురువు గారు చెప్తారండి. ఏం చేస్తున్నారండి మీ అమ్మాయి గారు? MCA సెకండ్ ఇయర్ చదువుతుంది గురుగారు. MCA సెకండ్ ఇయర్ చదువుతున్నారండి. రోహిణి నక్షత్రం అండి. కరెక్ట్ డేట్ అయితే చెప్పడం కొంచెం కష్టమైన విషయమే. కొంచెం వివరంగా పర్సనల్గా మీరు మా ఇంటికి మా ఆశ్రమానికి వస్తే వివరంగా చెప్పడానికి అవుతుంది అన్ని భావచక్రాలు చూసి. అది ఇక్కడ ప్రస్తుతం రోహిణి నక్షత్రం అండి అమ్మాయిది. వృషభ రాశి అయింది. లగ్నం అనేసరికి ఇక్కడ సుమారుగా ఇక్కడ జాతకరీత్యా కుంభలగ్నం కనబడుతోందండి. ఈ లగ్నానికి పంచమలో కేతువు ప్లస్ కుజుడు ఉండడం ఒక దోషం అండి. ఈ పంచమ స్థానంలోని దోష నివారణ చేసుకోవడం చాలా అవసరం. పంచమ స్థానము సంతాన స్థానము అంటాం. అదే విధంగా పంచమ స్థానం వల్ల అన్ని రకాల అష్టైశ్వర్య భోగభాగ్యాలు వస్తాయి. కాబట్టి ఈ పంచమ స్థానంలో కేతు కుజుడు ఉండడం వల్ల ఒక దోషం అన్నమాట. ఆ దోష నివారణ చేసుకోవడం ప్రయత్నం చేయండి. తర్వాత ఇంకొక విషయానికి వచ్చినప్పుడు వివాహ విషయం మీరు అడిగినప్పుడు 2004 నుండి రాహుకుమార్ దశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో బుధుడి యొక్క ప్రభావం ఉందండి. ఇది ఏంటంటే సుమారుగా మీరు 2015 డిసెంబర్ తర్వాత అంటే 2016లో కానీ వివాహం చేయడానికి ప్రయత్నం చేయగలిగితే అన్ని విధాలుగా గ్రహరీత్యా కూడా అంత యోగం కనబడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి రాహులో బుధుడు ఉన్నాడు. బుధుడు నపుంసకుడు. అటువంటి నపుంసకుడైన బుధుడు యొక్క స్థితిలో వివాహం జరిగే అవకాశం లేదు. ఆ తర్వాత రాహులో కేతు వస్తాడు. ఈ కేతువు కూడా ఏంటంటే రాహుకేతుల యొక్క గ్రహాల యొక్క ప్రభావం వల్ల వివాహం చేయడం కొంచెం దూరంగా ఉంటారు అందరూ. ఎందుకంటే అక్కడ కొంచెం మానసిక ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అన్ని సవ్యంగా జరిగే అవకాశం లేదు. తర్వాత రాహులో శుక్రుడు వస్తాడు. ఆ శుక్రుడు 2015 డిసెంబర్లో వస్తున్నాడు. కాబట్టి 2016 తర్వాత మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతుంది. దయచేసి ఆ విధంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇది కాదు మా వివాహం సెటిల్ అయిపోయిందండి చేయాలంటే అవతల వాళ్ళు కూడా ఒప్పుకోలేదు ఇలాంటి ఎన్నో జరుగుతుంటాయి. నా దగ్గర చాలామంది వస్తుంటారు. అలాంటిది ఏదైనా పరిస్థితి ఏర్పడితే వివాహం చేసినా కూడా 2016 జనవరి తర్వాత అమ్మాయి యొక్క జీవన విధానంలో కానీ వైవాహిక జీవితంలో కానీ అన్ని రకాల సుఖమైన భోగం ఉంటుంది తప్ప ఈ లోపల అన్ని మానసిక ఒత్తిడితో ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోమని చెప్పగలుగుతాం. ఇంకొక విషయం ఏంటంటే బుధుడికి సంబంధించిన ఈ పంచమ స్థానంలోనే కేతు యొక్క కుజుడు యొక్క ప్రభావం ఏంటంటే పంచమం సంతాన యోగం కూడా కాబట్టి వివాహం అనంతరం సంతాన విషయంలో కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుండి అమ్మాయికి బుధుడికి సంబంధించిన పచ్చ అనే రత్నాన్ని పెట్టించడానికి ప్రయత్నించండి. కనీసం 4 క్యారెట్స్ వరకు. దాని ప్రభావం వల్ల అమ్మాయికి ఎటువంటి అనారోగ్యం లేకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం చెప్పగలుగుతామండి. ఓకే గురుగారు, మరో కాలర్ లైన్లో ఉన్నారు. మంచిర్యాల నుంచి కళ్యాణ్ రాజు గారు. కళ్యాణ్ రాజు గారు నమస్తే అండి. హలో నమస్తే అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు చెప్పండి. నా గురించి. ఓకే కళ్యాణ్ రాజు గారు, మీరు పుట్టిన తేదీ? నాది 29 జనవరి 1988. 1988. సమయం చెప్పండి. 6:22. సాయంత్రమా ఉదయమా? సాయంత్రం 6:22. ఓకే. ఇక్కడే మంచిర్యాల ఆదిలాబాద్ జిల్లా. ఓకే, ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను ఆల్రెడీ ఒక గవర్నమెంట్ జాబ్ చేశాను. అది నచ్చక మళ్ళీ వేరే దానికి షిఫ్ట్ అయ్యాను. ఓకే. అయితే ఇది కూడా సాటిస్ఫాక్షన్ లేదు. మరి నాకు మంచి జాబ్ ఎప్పుడు వస్తుంది? సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతున్నా, వస్తుందా లేదా అని. ఓకే, తప్పకుండా గురువు గారు చెప్తారండి. అయ్యా మీది ఇక్కడ మృగశిర నక్షత్రం అయిందండి. వృషభ రాశి అయింది. లగ్నం కూడా కర్కాటక లగ్నం అయింది. చక్కటి లగ్నం. ప్రస్తుతానికి గురు మహారదశలో కూడా అంతర్దశ శని యొక్క ప్రభావం కనబడుతోందండి. అయితే ఇక్కడ మంచి జాబ్ అని మీరు అంటున్నారు. మంచి జాబ్ వస్తుందా రాదా అని. ఇదేంటంటే ఇక్కడ రాజ్యాధిపతి అయినటువంటి కుజుడు పంచమంలో ఉండడం మంచి యోగమేనండి. అంచేత మీరు ఇంకొక ప్రయత్నం కూడా చేయండి, ఫలితాలు బాగానే ఉంటాయి. అయితే కొంతవరకు ఏంటంటే కుజుడు సంబంధించిన పగడమును ఒక రత్నం ఉంటుందండి. రత్నం అంటే అది చెట్టు, పగడం అనేది ఒక చెట్టు, అందులోనూ వచ్చేది ఆ పగడం అన్నమాట. అటువంటి ఆ పగడాన్ని మీరు ఎడమ చేతికి ఇక్కడ ఉంగరం వేలకి కనీసం ఒక 4 క్యారెట్స్ వరకు పెట్టుకోవడం ప్రయత్నం చేస్తూ కుడి చేతికి మాత్రం ఉంగర చూపుడు వేలకి కనకపుష్యరాగం రత్నధారణ చేయండి. గురు మంత్ర సాధన నిత్యం చేయడానికి ప్రయత్నం చేయండి. గురు మంత్ర సాధన అంటే మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే సాయిబాబా అనుకోండి, లేకపోతే దక్షిణామూర్తి, లేకపోతే దత్తాత్రేయుల వారు అనుకోండి, లేకపోతే వెంకటేశ్వర స్వామి, గణపతి, ఏదైనా అమ్మవారు కాకుండా అయ్యవారు గురువుగా భావించి ఆ విధంగా అయ్యవారి యొక్క మంత్ర సాధన నిత్యం చేయడానికి ప్రయత్నం చేయగలిగితే దాని ఫలితంగా అద్భుతమైన స్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఇంకొక అవకాశం కూడా మీకు ఉంది. చాలామంది ఉద్యోగాలు లేక అవకాశం లేక ఇబ్బంది పడుతుంటే మీకు తనువుగా అంటే నిత్యం అవకాశం కనబడుతూనే ఉంది. అంచేత మీరు చేసే ప్రయత్నాలు చేయండి. ఈ 2 రత్నధారణ చేయండి. ఇంకెటువంటి మానసిక ఒత్తిడిగా మనకు నచ్చలేదనే భావన లేకుండా చక్కగా మంచి యోగానికి వెళ్తారని చెప్పగలుగుతామండి. ఓకే గురువు గారు, మీరు విజయవాడలో 22, 23, 24 తేదీల్లో విజయవాడలో పర్యటిస్తారని తెలిసింది. మరి మిమ్మల్ని స్వయంగా వచ్చి కలవాలంటే ఎలా కలవాలి? ఇప్పుడు 22, 23, 24 తేదీల్లో విజయవాడలో పర్యటనలో ఉన్నామండి మేము.
అంచేత 22, 23, 24లో మమ్మల్ని కలవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనప్పటికీ ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఇక్కడ ఇస్తున్న ఫోన్ నెంబర్స్ ఏవైతే ఇస్తున్నామో ఆ ఫోన్ నెంబర్స్లో ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకోవడం ప్రయత్నించండి. ఈ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా 20వ తారీఖుతో కంప్లీట్ అయిపోతాయండి. 20వ తారీఖు లోపల ఎవరైతే ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంటారో వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ తీసుకుని ఇక్కడే మేము వాటికి సంబంధించిన జాతకాలు తయారు చేసుకుని విజయవాడ వస్తాం. వచ్చి అక్కడ విజయవాడలో మీతో కలిసి అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళందరినీ ప్రయర్ టైం ప్రకారం ఇచ్చి వాళ్ళతో సంప్రదించి వాళ్ళకి చక్కగా ఒక గంట సేపు కూర్చుని వివరంగా జాతకం చెప్తామండి. అంచేత ఎవరైనప్పటికీ మీ రోజుకు 10 మంది కంటే ఎక్కువ చూసే అవకాశం లేదు. వేరే కార్యక్రమాల మీద కూడా వచ్చి ఉన్నాం కాబట్టి మొత్తం మీద ఒక 30 మంది చెప్పడానికి అవకాశం ఉంది, 30 నుండి 40 మందికి. అంచేత ఫస్ట్ కమ్ ఫస్ట్ లాగా ముందుగా అపాయింట్మెంట్ మీరు తీసుకోగలిగితే మీ పేరు, చిరునామా, పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, మీ ఫోన్ నెంబర్ ఇచ్చి అపాయింట్మెంట్ కానీ ముందుగా తీసుకోగలిగితే ఆ తీసుకున్న వారి యొక్క జాతకం అంతా ఇక్కడే తయారు చేసి విజయవాడ వచ్చి 22వ తారీఖు నుండి అందరికీ చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఈ విషయంలో ముందు జాగ్రత్త తీసుకోండి. తీసుకుని రాకపోతే విజయవాడ ఒకటే కాదు, గుంటూరు, ఆ చుట్టుపక్కల ఉన్న నెల్లూరు అనుకోండి, లేకపోతే ప్రకాశం అనుకోండి, ఆ చుట్టుపక్కల రాజమండ్రి అనుకోండి, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా రావచ్చు. ఎవరైతే ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి మొట్ట అవకాశం ఉంటుంది కాబట్టి 20వ తారీఖు ఆఖరి డేట్ ఉండి అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. మీ కొంతమంది ఇక్కడ ఇంత దూరం రాలేని వాళ్ళందరూ కూడా అక్కడే ఉండి అక్కడ అపాయింట్మెంట్ తీసుకోగలిగితే వాళ్ళకి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష ప్రత్యేకమైన ఈ కార్యక్రమం కూడా చేస్తున్నారు. లాస్ట్ మంత్ విశాఖపట్నం వెళ్ళి చేస్తాము, ఇప్పుడు విజయవాడలో వెళ్ళి చేస్తున్నాము. ఈ విధంగా ప్రతి ఊరు కూడా వెళ్ళి అసలు మంత్రం అంటే ఏంటి, మనిషి జీవితంలో ఎటువంటి మార్పు తీసుకుని వస్తున్నాయి, అలాగే రత్నం అంటే ఏంది అని వివరంగా చెబుతూ వాళ్ళ రాజయోగాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం కూడా. అటువంటి మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి చెప్పగలుగుతాను. ఓకే గురువుగారు, చేవెల నుంచి కృష్ణవేణి గారు లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే మేడం. కృష్ణవేణి గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు చెప్పండి. నా గురించి అండి. ఓకే కృష్ణవేణి గారు, మీరు పుట్టిన తేదీ? నాది పుట్టిన తేదీ 17. ఓకే. 7 మంత్ 1994. 1994. సమయం? ఉదయం 5 గంటలకు. ఉదయం 5 గంటలకు. కృష్ణవేణి గారు, మీరు ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాది ఇప్పుడు వివాహం గురించి మేడం. నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, తప్పకుండా గురువు గారు చెప్తారు. అయితే నా చదువు మరియు నా జీవితం ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, తప్పకుండా ఫ్యూచర్ ఎలా ఉంటుంది గురువు గారు చెప్తారండి. అమ్మ మీది ఇక్కడ స్వాతి నక్షత్రం అయిందమ్మా, తులారాశి అయింది మీది. లగ్నం కూడా ఇక్కడ మిథున లగ్నం అయిందమ్మా. మిథున లగ్నంలో బుధుడి యొక్క ప్రభావం చాలా బాగుంది. ధనస్థానంలో రవి కూడా ఉన్నాడు. అయితే ప్రస్తుత జాతకరీత్యా మనం తీసుకున్నప్పుడు ఏంటంటే సుమారుగా 2004 నుండి గురు మహారదశలో అంతర్దశ ఇక్కడ శుక్రుడు యొక్క ప్రభావం కనబడుతుంది. ఇందాక మనం అనుకున్న గురు శుక్రుడు కలయిక మనకి ఇబ్బంది పెడుతుందని. ఈ విధంగా 2014 డిసెంబర్ వరకు ఉంది. 2014 డిసెంబర్ తర్వాత కొంతవరకు లైఫ్ సెటిల్మెంట్స్ అనేవి ఉంటాయేమో. ఆ తర్వాత చేసే ప్రయత్నాలు వివాహ విషయం అనుకోండి, ఏదైనప్పటికీ అక్కడ నుండి బాగుంటుంది లైఫ్ సెటిల్మెంట్స్. అయితే మీరు ఏం చేస్తారు, ఏ విధంగా సెటిల్ అవుతారని రాజ్యాధిపతి అయినటువంటి గురుడు పంచమంలో రాహు ప్లస్ చంద్రుడితో కలిసి ఉండడం వల్ల చక్కటి అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఉద్యోగం చేస్తారు. MBA అడ్మినిస్ట్రేషన్ కానీ ఫైనాన్స్ కానీ మీరు చేయడానికి ప్రయత్నించండి. డిగ్రీ అయిన తర్వాత అందులో మంచిగా రాణిస్తారు. ఇప్పుడు ఎంత కాము ఉన్నా అక్కడ మంచి పవర్ఫుల్గా మీరు పనిచేసే అవకాశం ఉంది. అటువంటి ప్రయత్నం చేయండి, ఫలితాలు బాగుంటాయి. తర్వాత అంటే కుజుడి యొక్క దోషం కూడా కొంతవరకు ఉంది కాబట్టి వివాహ విషయం వచ్చినప్పుడు కుజ దోషం ఉన్న వ్యక్తుల ద్వారా వివాహం చేసుకోవడం ప్రయత్నం చేస్తూ కుజ దోష నివారణ చేసుకోండి, ఫలితాలు బాగుంటాయి. గరుడు పచ్చ అనే రత్నాన్ని కూడా చిటికి వేడి పెట్టుకోవడం ప్రయత్నించండి. దీని ప్రభావం వల్ల కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత అమ్మవారు అయినట్టు చండీ అమ్మవారి యొక్క మంత్ర సాధన కూడా చేయండి. ఇవన్నీ కూడా మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పగలుగుతామమ్మా. శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి కోసం, కుటుంబ వ్యవహారిక ప్రశాంతత కోసం, జ్యోతిష, వైదిక, శాస్త్రీయ పరిష్కారాలకై సంప్రదించండి. మంతా సూర్యనారాయణ శర్మ, చిత్రపురి కాలనీ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ 8885559147. గురువుగారు, మరి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ప్రేక్షకులకు ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఇవాల్టి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం వారి ధర్మ సందేహాలు కార్యక్రమం. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.